ఇక తిరుమలలో భారీ వర్షం పడింది. తిరుమలలోని రోడ్లు అన్ని జలమయమయ్యాయి. దీంతో మాడవీధుల వర్షపు నీటితో నిండిపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ రోడ్డులో మోకాళ్ల లోతులో వర్షపు నీరు చేరింది. తిరుమల మొత్తం జలపాతంలా మారిపోయింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. తిరుమలలో తిరుపతిలో అయితే మాత్రం సాయంత్రం నుంచి ఎడతెరపలేనటువంటి వర్షం అయితే కురుస్తుంది. ఇదే కారణంగా కూడా తిరుమల శ్రీవారి ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి మాడా వీధులతో పాటుగా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గానీ, రామ్ బగీచా బస్ స్టాండ్ వద్ద గానీ ఒక పార్కింగ్ ప్లేసెస్ అయితే ఏవే ఉన్నాయో అక్కడంతా కూడా రోడ్లన్నీ కూడా జలమయం అయితే అయ్యాయి. ఇక అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వర్షానికైతే మాత్రం ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. ఇబ్బందులు పడుతూ కూడా ఇప్పుడు తాత్కాలికంగా నిర్మించినటువంటి ఒక జర్మన్ సీట్స్ కిందకైతే వచ్చి సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో అయితే నెలకొంది. ఇప్పటికే క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఏర్పాటు చేసినటువంటి షెడ్ల కిందకైతే పంపించేటువంటి ప్రయత్నాలు అయితే టీటీడీ అధికారులు అయితే చేస్తా ఉన్నారు. ఇక క్యూ లైన్ పొడవుగా ఉన్నటువంటి అంటే క్యూ లైన్ వెలుపులు ఉన్నటువంటి భక్తులంతా కూడా రేపు వచ్చి క్యూ లైన్లోకి రావాలి అనేసి కూడా వాళ్ళకి ఒక అనౌన్స్మెంట్ కూడా ఒకటి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికైతే మాత్రం దాదాపుగా మోకాళ్ళ లోతు వరకు నీళ్ళైతే మాత్రం తిరుమలలో అయితే రోడ్లన్నీ కూడా జలమయం అయితే అయ్యాయి. ఇప్పటికే టీటీడీ అధికారులు అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా వాటిని బయట తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక శ్రీవారి ఆలయం ముందు లోతట్టు ప్రాంతంగా ఉండేటువంటి రామ్ బగీచా బస్ స్టాండ్ నుంచి పార్కింగ్ ప్లేస్ వరకు అలాగే శ్రీవారి ఆలయం దగ్గర అయితే మాత్రం ఎక్కువగా కూడా నీరు నిలిచిపోవడంతో అటువైపు భక్తులు కూడా రావడానికి అయితే వీలు లేకుండా పోయింది. దీనికి తీవ్ర స్థాయిలో కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వారందరినీ కూడా దారు మళ్లింపులు చేసి ఆ రోడ్లంతా కూడా బ్లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే విధంగా తిరుపతిలో కూడా భారీ వర్షానికైతే మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలంతా కూడా జలమయం అయ్యాయి. ఇక అన్నమయ్య సర్కిల్ నుంచి లక్ష్మీపురం సర్కిల్ వరకు వెళ్ళేటువంటి దారులంతా కూడా ఒకవైపు వెళ్ళేటువంటి దారంతా కూడా నదిలాగా ప్రవహిస్తూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ రోడ్డుల్లో కూడా వెళ్ళడానికి ఆ గుంతలు అక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ లో ఉంటాయని భయపడుతున్నటువంటి వాహనదారులు కూడా దారు అంటే ఒకే రోడ్ లో కూడా ఆపోజిట్ లో కూడా వెళ్తూ కూడా ఇప్పటికే వాహనదారులకు అందరికీ ఇబ్బందికరంగా కూడా మారింది. ఇక తిరుపతికి సంబంధించి అయితే ఇప్పటికే లక్ష్మీపురం సర్కిల్ గానీ అలాగే అన్నమయ్య సర్కిల్ గానీ రెండు బ్రిడ్జిలు ఉన్నటువంటి వెస్ట్ చర్చి దగ్గర కూడా ఇది వరకు ఇలాంటి వర్షానికే కూడా అక్కడ ఒక నవవధువు కూడా మునిగిపోయి చనిపోయినటువంటి ఘటనలు మళ్లీ రాకుండా ఉండేందుకు కూడా అటువంటి బ్రిడ్జి దగ్గర కూడా ఇప్పటికే పోలీసులు ఒక రోడ్లంతా కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పడినటువంటి వర్షాలకైతే మాత్రం రోడ్లే కాకుండా బ్రిడ్జి కిందకి వెళ్లేటువంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జిస్ అయితే ఏవేవి ఉన్నాయో అక్కడంతా కూడా ఆ రోడ్లన్నీ కూడా పోలీసులు ఇప్పటికే బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుమల తిరుపతి రెండు చూస్తుంటే మాత్రం ఈ యొక్క వర్షానికి సాయంత్రం నుంచి పడేటువంటి వర్షానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా రోడ్లన్నీ కూడా జలమయం అయినట్టుంది. ఇప్పటికే పారిశుద్ధ కార్మికులు కూడా రంగంలోకి దిగి అక్కడ ఉండేటువంటి నీరు కూడా తోడేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక వచ్చేటువంటి వాహనదారులకు అయితే మాత్రం అక్కడ దారిలో వెళ్లేటువంటి గుంతలు కానీ ఇక స్పీడ్ బ్రేకర్స్ అటువంటి ఏమున్నాయో కూడా తెలియక వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తిరుపతిలో చూస్తుంటే మాత్రం ఇక ఓవర్ బ్రిడ్జికి సంబంధించి అలాగే ఒక లక్ష్మీపురం సర్కిల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఏరియాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిండిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. వాటన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మున్సిపాలిటీ అధికారులు అయితే మాత్రం అక్కడ బారికేట్లన్నీ కూడా పెట్టి ఆ ఒక దారులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఒక స్మార్ట్ సిటీకి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికీ అంటే దాదాపుగా 1.5 సంవత్సరం తర్వాత ఇలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందనేసి అయితే మాత్రం మున్సిపాలిటీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో అటువంటి దారుల్లో ఇంతకు ముందు జరిగినటువంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు అటువంటి దారులన్నీ కూడా వాటినన్నీ కూడా బ్లాక్ చేసి వాటినన్నింటినీ కూడా బారికేట్లంతా కూడా పెట్టేస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తా ఉంది. సందీప్. థ్యాంక్ యూ నరేష్.